యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యం. యోహాను సువార్త 2:24. యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశం చేసుకోలేదు. ఈ వర్తమానము యొక్క శీర్షిక, ఈ వర్తమానము యొక్క టైటిల్, యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. స్తోత్రం చెప్పచ్చుగా. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. నిన్న రాత్రి రాజు పాస్టర్ గారు చెప్పిన వర్తమానం ఒక కోణం అయితే, ఇవాళ రాత్రి మరొక్క కోణములో ప్రభు మాట్లాడబోతున్నారు. మొదటి రాత్రి వాక్యముతో మిమ్మల్ని సంతోషింప చేసిన అనుభవాలు వేరు, ఈ రాత్రి అనుభవాలు వేరు. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. నాకెందుకో కొంచెం పైకెళదామనిపిస్తుంది. యేసు ప్రభు పస్కా పండుగ రోజున దేవుని మందిరానికి వచ్చారు, సొలొమోను మందిరానికి వచ్చారు. అవాక్కైపోయారు, ఆగ్రహముతో ఊగిపోయారు. వాళ్ళ బల్లల్ని, వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళ బల్లల్ని పడద్రోసేశాడు, కొరడా జులిపించారు, మందిరంలో నుంచి వాడని వెళ్ళగొట్టారు. కారణం ఏంటంటే, యేసు ప్రభు ఆయనకి ఎదురైన ప్రతి వాళ్ళతో, రండి రండి, నా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను, రండి 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 రండి, నా ప్రార్థనా మందిరంలో నేను మిమ్మల్ని ఆనందింప చేస్తానని కనబడ్డ ప్రతి ఒక్కళ్ళతో ప్రభు చెప్తా ఉండేవారు. నా ప్రార్థనా మందిరంలో మిమ్మల్ని ఆనందింప చేస్తాను. తీరా కొంతమంది ప్రజలు తీసుకుని ప్రార్థనా మందిరానికి వచ్చేసరికి యేసు ప్రభు తలంచుకుంటూ వచ్చింది వేరు, యేసు ప్రభు మనస్సులో ఉన్న అభిప్రాయాలు వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. ఎందుకంటే ప్రార్థనా మందిరం అంటే అక్కడ ఏముంటాయి? వేకువన హోసన్నా మందిరం, వేరే మందిరాల కోసం నాకు తెలియదు. మా హోసన్నా మందిరం యొక్క సేవ, లేక దేవుని మందిరంలో జరిగే దైవ కార్యాల కోసం చెప్తాను. మా హోసన్నా మందిరంలో వేకువజాము 4 గంటల నుంచి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9-9:30 వరకు సేవకులందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు. అలాగే సాయంకాలం 7 గంటల నుంచి 9-9:30, 10 గంటల వరకు ప్రార్థన చేస్తారు. ఒకవేళ కుటుంబాలతో సేవ చేసే సేవకుడైతే తను, సేవకుని భార్య, పిల్లలు కలిసి
చేస్తారు. ఎక్కడైనా కూటానికి వెళితే తప్ప మందిరంలో ఉన్న రోజున తప్పనిసరిగా ప్రార్థనలు జరుగుతుంటాయి. బుధవారం స్త్రీల కూడిక, శనివారం పరిశుద్ధాత్మ నింపుదల కోసం ఉపవసించి ప్రార్థించే విజ్ఞాపన కూడిక, ఆదివారం ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. యేసు ప్రభువు కూడా ఒక అవగాహన ఉంది. దేవుని మందిరంలో ఏం జరుగుతుంటాయి? ఇవి జరుగుతుంటాయి. కానీ కాలక్రమేణా దేవుని మందిరముగా ఉండక ఏమైందట? దొంగల చదువుకుంటుందామా 13 నుంచి యేసు యెరూషలేమునకు వెళ్ళి ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్ముతూ ఉన్న వాళ్ళ రోకలను మార్చువారిని కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుంచి రోకలు మార్చి వారి రోకలు చల్లేసి వారి బల్లలు పడద్రోసి పావురాలు అమ్మే వాళ్ళతో వీటిని ఇక్కడి నుంచి నా తండ్రి ఇల్లు, అసలు నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని కదా రాయబడింది. మీరేమో వ్యాపారపు బిజినెస్ డన్, దొంగల గుహ కోప్పడ్డారు, కఠినంగా మాట్లాడారు. యేసు ప్రభు శిష్యులు దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నదని లేఖనంలో వ్రాయబడినట్లు అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది యేసు ప్రభుని అన్నారు, బోధకుడా ఏదైనా ఒక సూచక్రియ చేస్తే బాగుండేదిగా, చేద్దామంటావా? చేద్దామా? చేయండి బోధకుడా, చూద్దాం అనిపిస్తుంది. ఓకే, ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని పొడగొట్టండి. విదిన్ 3 days 3 రోజులు ఈ ప్రార్థనా మందిరాన్ని నేను, వాళ్ళు ఎంతకాలం అని చెప్పారు? 46 సంవత్సరాలు తలలు పైకెత్తండి. ఆనాటి రాజకీయాలు ఈనాటి రాజకీయాలు సేమ్ టు సేమ్. తరాలు మారాయి, యుగాలు మారాయి, సేమ్ టు సేమ్. పిలాతు, హేరోదు వీళ్ళందరూ ఏలుబడి చేస్తున్న రోజులవి. రోమా పట్టణము నుండి హేరోదు యెరూషలేముని పాలించడం మొదలుపెట్టి ఈ యూదులందరికీ నేను దగ్గర అవ్వాలంటే ఏమి చేస్తే యూదులందరూ నాకు ఫేవర్గా ఉంటారు, నాతో సన్నిహితంగా ఉంటారు అని కొంతమందిని అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు. వాళ్ళు పెద్దగా వెండి బంగారాలు కోరుకోరండి, నగలు నట్రా కోరుకోరండి, వాళ్ళు ఏవీ కోరుకోరు. యూదులకు కావలసింది ఏంటంటే, అదిగో కోల్చబడిన మందిరాన్ని గనక వాళ్ళకి కట్టించేస్తే తరతరాలు వాళ్ళు మీ మోచేతి నీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడ. హేరోదు గుర్తుబట్టి రోమా నుంచి ఫండ్ తెప్పించి యూదులను సంతోషపెట్టడానికి దేవాలయాన్ని కట్టించాడు. వాళ్ళకి సొలొమోను కట్టాడు, కోల్చబడింది. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీళ్ళు కట్టారు, అది కూడా నాశనమైంది. ఆ తర్వాత హేరోదు కట్టిపెట్టాడు వాళ్ళకి. యూదులకున్న ఒకే ఒక పెచ్చ ఏమిటో తెలుసా? దేవుడు 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 దేవుడు. అందుకే రోమా నుంచి వచ్చిన రాజకీయ మనుషులు, రోమా నుంచి వచ్చిన
రాజకీయ మనుషులు యాజకీయ మనుషులతో కలిసి, అర్థమవుతుందా? రాజకీయ మనుషులు యాజకీయ యోధ పెద్దలతో కలిసి, యాజకులతో కలిసి, మీరందరూ మా చెప్పు చేతుల్లో ఉండాలంటే మీకు ఒక దేవాలయం కట్టి పెడతానని కట్టిపెట్టాడు. యేసుప్రభు అంటారు, దాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతాను. వాళ్ళకి అర్థమై సావల, బుర్ర తక్కువ వాళ్ళు. కానీ శిష్యుడికి అర్థమైంది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళవి గుర్తు చేసుకున్నాడు. లెట్ ఇట్ బి, వదిలేస్తే చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి పబ్బం గడుపుకోవడానికి, భజన చేయడానికి ఓ పొగడ్తలు 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 మనం ఉన్నాం. ఎదటివాడు గనక అసలు మనలో ఆ గుణం ఉండదు, ఆ తలాంతు ఉండదు. కానీ ఎదటోళ్ళు మన దగ్గర ఏదో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు గనక కాస్త భజన చేశారనుకో, వెంటనే రే అన్నకి దంబిరి ఇప్పించరా పో అంటే ఎంత సులువుగా పడిపోతామో వాళ్ళ ట్రాప్లోకి. కానీ యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములో అందరినీ ఎరిగినవాడు. 1-2 మాటలు చెప్పేసి, ఆంతర్యములు ఎరిగినవాడు. ఇదిగో నాకెదురుగా నా ప్రభు పాదాల చెంత కూర్చొని ఉన్నారే, మీరందరి హృదయాలు, మీ అందరి హృదయాలు నీ ప్రక్కనున్న వాళ్ళకి తెలియదు. ప్రత్యక్ష ప్రసారంలో నా దేవుని మాటలు వింటున్నారా? మీ ప్రక్కనే సోఫాలో కూర్చొని ఉన్నారే, వాళ్ళకు కూడా తెలియదు మీ ఆంతర్యం ఏమిటో. నా ప్రభువుకి సమస్తము తెలుసు. ఏమి తెలుసు ఆయనకి? చెప్తాను వినండి. అందరిని ఎరిగినవాడు. ఉదాహరణ, యేసు ప్రభువు ఎరికో గ్రామానికి వెళ్ళారు. ఎరికో గ్రామానికి వెళితే ఊరంతా సందడి. ఎట్లాంటి సందడి? యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు మీకులాగా గడ్డం కింద చేయి పెట్టి కూర్చుంటారా? మీకులాగా 2 కాళ్ళు నా వైపు చాపి ఇలా ఊపుతారా? మీకులాగా చెప్పండి, ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పమన్నా చెప్పకుండా ఉంటారా? కాదు. యేసు ప్రభు ఎరికో గ్రామంలో సంచరిస్తూ ఉంటే అందరూ సాంస్కృతిక, ఎట్లా చెప్పాలి అది, ఆయా ప్రాంతాలకి నేటివిటీ అంటారు దాన్ని, సంప్రదాయాలు ఉంటాయి. నేను డిసెంబర్ 16 అనుకుంటున్నా, ఐ థింక్ డిసెంబర్ 16వ తారీఖు 17వ తారీఖు నేను పాడేరు ఏజెన్సీ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు జిల్లా అనుకుంటాను, పాడేరు వెళ్ళాను. అక్కడికి పాడేరు వెళితే ఆ ఏజెన్సీ వాళ్ళందరూ క్రిస్మస్ పాటకి వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తూ నన్ను లోపలికి తీసుకెళ్ళారు. నేనేమో టీవీగా నడుచుకుంటూ వెళ్ళాను. ఫ్రెడ్ అన్న గానైతే వాళ్ళతో కలిసిపోయేవాడే, కలిసి వేసేవాడే. మంద కొంచెం అట్లా యేసు ప్రభు ఎరికో గ్రామానికి వెళితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ మా గుడివాడ దయ్యంపడ ప్రాంతం వాళ్ళు పాడతారు. మా ఊరు వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా,
మా పేటకి వచ్చాడమ్మా. అంతలోన యేసు ప్రభువు నన్ను చూచి పిలిచాడమ్మా. అట్లా మా ఊరు వచ్చాడం. అట్లా ఈలోగా ఆ ఊళ్ళో జక్కయ్య తెలుసా మీకు? ఆయన పొట్టోడు బట్టోడు, బట్ట పొట్ట. యేసయ్యను చూద్దారని వెళ్ళాడు. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు ఎత్తుగా ఉన్నారు. ఎత్తైన సమాజం యేసు ప్రభుని చూడనివ్వకుండా అడ్డుగా ఉంది. అందుకే జక్కయ్య ఎవరో అన్నారు, పొట్టోళ్ళకి పుట్టుడు ఆలోచనలు ఉంటాయట. పొట్టోళ్ళకి పుట్టుడు ఆలోచనలు మీకు తెలుసా? సైంటిఫిక్గా రుజువైంది. నా దగ్గర ఉంది వీడియో. సైంటిఫిక్గా రుజువైంది. ఎందుకో తెలుసా? ఈ బ్రెయిన్, ఇప్పుడు నేనున్నాను 5.7 ఉన్నాను. నేను 5.7, 4 అడుగులో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నా బ్రెయిన్ భూమికి ఎంత దూరంలో ఉంది? భూమికి నా బుర్ర ఎంత దూరంలో ఉంది? 5.7. అదే 4.5 అడుగులోకి ఎంత? భూమికి దగ్గరగా ఉంది కదా. గ్రావిటీ భూమికి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళకి బుర్రకి అన్ని ఆలోచనలు వస్తాయంట. సో పొట్టిగా ఉన్న వాళ్ళు ఏం కంగారు పడద్దు. యు ఆర్ జీనియస్. ఓకే, స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ విధంగానైనా మీరు బయటపడాలి అందులో నుంచి. లేకపోతే హల్లెలూయా. ఓకే, పొట్టోడు ప్లాన్ వేసాడు. యేసుబాబు అలా వస్తాడు, ఇలా వస్తాడు. హోసన్న మంది నుంచి ఇట్లా వస్తాడు, ఇట్లా వచ్చి ఇటు వచ్చి ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు. అందుకని ఈ చెట్టు మీద కనుక ఎక్కి కూర్చుంటే అసలు ఆ పొట్టోడు ఆ చెట్టు ఎక్కడానికి ఎంత ప్రయాసపడ్డాడో. కొన్ని సందర్భాల్లో చాలామందికి నామోషి యేసయ్య దగ్గరికి వెళదాం రండి అంటే రాము మేము రాము. యేసయ్య దగ్గరికి వెళదాం పది రారు. కారు ఉంటేనే వస్తా. నేనున్నానా? రాజమండ్రిలో దేంట్లో వెళ్ళేవాడిని నేను? సైకిల్ మీద, లేకపోతే రిక్షా వేసుకొని నేనే వెళ్ళేవాడిని. ఏది? సంస్థకు వారసుని. చిన్నప్పుడు షెడ్డీ లేనప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళని. కోటాలు రాజమండ్రి మొత్తం సైకిల్ మీద వెళ్ళేవాడిని. చాలామంది కారు లేకపోతే రాను. ఈ జక్కయ్య యేసు క్రీస్తును చూడాలన్న బలమైన కోరిక. ఆ ఎరికో ప్రాంతంలో ఒక ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్ చెట్టు ఎక్కాడు. అది మేడి చెట్టు. మేడి చెట్టు ఎక్కడం అంత సులువాడిని. మేడి చెట్టుకి బూడిదలాగా ఉంటుంది, జారిపోతుంటుంది. అయినా ఎక్కి కూర్చున్నాడు. అతను వేసిన ప్లాన్ ప్రకారమే యేసు ప్రభు అలా వచ్చాడు. తలపైకెత్తి, జక్కయ్యా నేడు నేను మీ ఇంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జక్కయ్య పేరు యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? అలాగని అరే జక్కయ్య బాబాయ్ చెట్టిక్కాడు, జక్కయ్య బాబాయ్ ఏడ్రా జక్కయ్య. మీ జక్కయ్య ఏడి? కర్నూలు జక్కయ్య ఏడి? కర్నూలు నుంచి జక్కయ్య వచ్చాడా? రాలేదా? అబ్బా, భక్ష్యాలు తెస్తావేమో అనుకున్నాను నేను. మొన్న అట్టుకొచ్చాడు అక్కడికి, నంద్యాలకి. జక్కయ్య పేరు ఎవరు చెప్పారు యేసు ప్రభువుకి? అదే చెప్తున్నాను. యేసు అందరిని ఎరిగినవాడు. పేరే కాదు, పుట్టు పూర్వోత్తరాలన్నీ ప్రభువుకి తెలుసు. ఒకటి, చెట్టు మీద ఉన్న జక్కయ్య. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో
46 నుంచి వద్దాం. మొదటి అధ్యాయం 46 నుంచి. అందుకు నతానియేలు తన యొద్దకు వచ్చుడు. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా అని వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో నిజముగా ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. వెంటనే నతానియేలు ఏమన్నాడు? నన్ను నీవు ఎలాగు? నతానియేలు ఆయన అడగ్గా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను అంటాను. చెట్టు మీద ఉన్న జక్క ఎవరో తెలుసు, అంజూరపు చెట్టు కింద నతానియేలు ఎవరో తెలుసు, ఒక్క షెకేలు మింగిన చాపది ఏదో తెలుసు, యేసు ప్రభుకి అందరూ తెలుసు, అని తెలుసు. ఇది యోహాను సువార్త 4లో చదవద్దులే. ఇదే యోహాను సువార్త 4లో సమరయ స్త్రీతో ప్రభు అంటారు, ఇప్పటికే 5 భర్తల్ని మార్చావు, ఇప్పటికే 5 భర్తల్ని మార్చావు, 6వ వాడు అప్పనంగా దొరుకుతాడేమోనని చెప్పి నెతుకుతున్నావు నెట్లో నెతుకుతున్నావు. ఎప్పుడైతే ఆవిడ చరిత్ర అంతా ప్రభు ఆవిడ కన్నులు ఎదుట ఆవిష్కరించారో వెంటనే ఆవిడ అంటుంది, నీవు గొప్ప ప్రవక్తవి. అదే చెప్తున్నాను, యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఏమి తెలుసు యేసు ప్రభువుకి? అప్పుడప్పుడు ఎదటి వాళ్ళని బెదిరించడానికి, ఎదటి వాళ్ళని భయపెట్టడానికి మనం కూడా అంటూ ఉంటాం, ఇదిగో నా సంగతి నీకు తెలీదు, నా సంగతి నీకు తెలియదు, వెళ్ళవాయ్ నీ సంగతి నాకు తెలియపోవడం ఏంట్రా, నాకు అంతా తెలుసు. ఏం తెలుసురా? నువ్వు పిచ్చి కుక్కవని తెలుసురా నాకు. ఏ కుక్కవని? ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, బూతులాడుకోవడానికి, దెబ్బలాడుకోవడానికి, వసాయి నీ సరే గుంట కలదానా, నోరు మీద సొట్ట పొగలుతానా అని నా సంగతి నీకు నా సంగతి నీకు తెలీదు, నా సంగతి నీకు తెలీదు, నా సంగతి నీకు తెలీదు. ఏం తెలుసు ప్రభువుకి? నా గురించి, నీ గురించి ప్రభువుకి ఏం తెలుసు? 1-2 మాటలు హెచ్చరిక, 1-2 మాటలు హెచ్చరిక, మిగతావన్నీ మీ దైనందిన జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేసేటట్లుగా ప్రభు మాట్లాడబోతున్నారు. యోగ్యమైన మంచి మనస్సుతో వినండి, శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీ దైనందిన జీవితాల్లో ఉన్న ప్రతి క్షణం, హి నోస్ ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్కొక్క మాటగా చెప్తాను. మొదటి మాట 69వ కీర్తన 5వ వాక్యం. 69వ కీర్తన 5వ వాక్యం. దేవా, అబ్బా ఎంత కాలమైందమ్మా ఇంత డ్రామాటిక్గా విని నేను. బాలరాజ్ ఫ్యామిలీ డోన్లో
డోన్లో దేవుని పరిచయం ఉందంటే ఆ ఫ్యామిలీ అమ్మా ఎస్ వెల్దుర్తి, బొమ్మిరెడ్డిపల్లి, కొన్ని ప్రాంతాలు. రైట్. 69వ కీర్తన 5వ వాక్యం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి. మొదటిది దావీదే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. దావీదే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఇదే వాళ్ళ సంస్కారం. తెలిసో తెలియకో ఒక పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకోవడం సంస్కారం. ఓ 4 రోజుల క్రితం నేను ఒక సభకు వెళుతూ ఉంటే నాతో ఉన్న పిల్లలు ఒక సమాచారాన్ని చెప్పారు. వాళ్ళు కూడా సరిగ్గా తెలుసుకోలేదు అనుకుంటాను. నా జీవితంలో నేను సెల్ ఫోన్ వాడడం ప్రారంభించాక ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, టిక్టాక్ కానీ, మెసెంజర్ కానీ, పిండాకుడు కానీ నా జీవితంలో నాకు అస్సలు తెలీదు. ఒక్క క్షణం కూడా నేను వాడలేదు. నాకు అసలు తెలీదు. ఎవరో పిల్లలు, నాతో ఉన్న పిల్లలు సభకు వెళుతూ ఉంటే తెలంగాణలో జరిగిన ఒక చిన్న ఇష్యూని చెప్పారు. అది వాళ్ళు సరిగ్గా సమీక్షించినట్లేదు. వర్తమానం చెప్తూ సందర్భానుసారంగా దేశం యొక్క క్షేమం కోసం, సుభిక్షం కోసం మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా అందరం కలిసి ఉన్నాం, కలిసికట్టుగానే ఉంటున్నాం, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాం. ఎందుకో గత కొద్ది సంవత్సరాల నుంచి అందరిలో వివక్షలు, విమతాలు ప్రారంభించబడిపోయి దాడులు అనే మాటని ప్రస్తావించేశాను. కానీ అది జరిగింది వేరే విధంగా జరిగిందట. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో వీళ్ళేదో చెప్పేశారని నేను తొందరపడి మాట్లాడేశానే. సభాముఖంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటాయి అని అనిపించింది. సంస్కారం పొరపాటు జరిగిందా? సంస్కారం. మీరు పరిశుద్ధ గ్రంథంలో నేను 2-3 సంగతులు చెప్తాను మీకు. వాళ్ళని ఇవాల్టికి కూడా మనం ఆ చూపుతో చూడలేం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చూడనివ్వడు ఆ చూపుతో. ఉదాహరణ, పేతురు గురువారం రాత్రి గెత్సమనే తోటలో యేసు ప్రభుని పట్టుకుంటే అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఓ గంటన్నర తర్వాత యేసు ప్రభుని ప్రధాన యాజకుడు కైఫా వాళ్ళ ఇంటికి తీసుకొస్తే అక్కడ ఒక అతను పేతురుని గుర్తుపట్టాడు. హే, నువ్వు అతనితో ఉన్నవాడివి కదా? నాకు తెలియదండి. ఇంకొకరు ఎవరో అన్నారు, హే నువ్వు అతనితో ఉన్నవాడివి కదా? తెలియదండి నాకు. చివరికి ఆ పిల్ల ఎవరో ఒక పిల్ల, హే నువ్వు అతనితో యేసుతో ఉన్నవాడివే. పేతురు ఏమన్నాడు? నీ మీద ఒట్టు, నాకు ఆ పేరే తెలీదు. ఇది జరిగిన 52 రోజులకి 53 రోజులు అనుకోండి,
గురువారం రాత్రి జరిగింది, శుక్రవారం చంపేశారు, ఆదివారం లేచారు, ఆదివారం తర్వాత 50 రోజు పెంతెకొస్తు, ఒక 50 అదొక 53 రోజులు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన తరువాత ఆ రోజున చాలామంది యోధా మత పెద్దలు వచ్చి వాడిని హెచ్చరించి, యేసు అనే నామాన్ని గనక ఉచ్చరించారంటే చంపేస్తాం, జాగ్రత్త మిమ్మల్ని హెచ్చరిస్తే, పేతురు అంటారు, ఆ నామము నిమిత్తం చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను నేను. ఇక్కడ ఇలాంటి వేదిక మీద నిలవబడి నజరేయుడైన యేసు క్రీస్తుని మీరు చంపారు, కానీ దేవుడు ఆయనను లేపాడు అని 2వ అధ్యాయంలో ఒక్క నుంచి ప్రసంగాలు చేస్తున్నాడు. ఆ పిల్ల అక్కడ ఉంది. ఆ పిల్ల చూస్తూ ఆడ అమ్మోళ్ళతో, మమ్మీ మమ్మీ దుర్మార్గుడు మమ్మీ, పేతురు అంకులు దుర్మార్గుడు మమ్మీ. 53 రోజుల క్రితం గురువారం రాత్రి ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర నేను గుర్తుపట్టి, నువ్వు యేసుతో ఉన్నవాడు కదా అంటే, నీ మీద ఒట్టు, నాకు ఆ పేరే తెలియదు అన్నాడు మమ్మీ. దొంగ మమ్మీ అడా. మళ్ళీ 50 రోజులు దాటేసరికి ఆ యేసు నామం నిమిత్తం అంటున్నాడు అని చెప్పింది ఆ పిల్ల. ఆ పిల్ల వాళ్ళ అమ్మకి చెప్పలా, పరిశుద్ధాత్ముడు చెప్పనివ్వలా. ఎందుకో తెలుసా? పేతురు సంస్కారవంతుడు. యేసు క్రీస్తు 3.5 సంవత్సరాల సేవలో అక్కడక్కడ నిర్దేశించబడిన సందర్భాల్లో ఏమన్నారు తెలుసా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నన్ను గురించి అడిగితే నేనెవరో తెలియదని చెప్పండి అని కొన్ని సందర్భాల్లో చెప్పాడు. అందుకే ఎంతమంది అడిగినా పేతురు నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. అబద్ధం కాదా? యేసు ప్రభు అన్నారు కదా, 2 సార్లు కోడి కూయక మునుపు 3 సార్లు నేనెవరో తెలియదని ముమ్మారు నీవు. అబద్ధం కదా. కానీ నమ్మకమైన వాడు సంగతిని దాచిపెడతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇవి సందర్భానుసారంగా వాడాల్సిన సూక్తులు. అంటే పేతురు యేసు క్రీస్తు మాట గుర్తుపెట్టుకొని ఆ క్షణాన అలా పలికాడు. అందుకే పేతుర్ని అబద్ధికుడు అనే చూపుతో చూడలేము. దావీదు దగ్గరకు వద్దాం. నా బుద్ధిహీనత నీకు మాట్లాడాలి, నా బుద్ధిహీనత మీకు తెలిసే ఉంది. ఏమిటా బుద్ధిహీనత? 2 విషయాలు చెప్తాను. దావీదు జీవితంలో బుద్ధిహీనంగా ప్రవర్తించిన 2 సంగతులు చెప్తాను. ఈ 2 సంగతులను కూడా నేత్రాశ, పూరించరే పూరీలు బంగాళదుంప తిని, బంగాళదుంపని ఏమంటారు ఇక్కడ? పూరీలు అంటే ఆలుగడ్డ కుర్మా తినొచ్చి కూర్చుంటే కుదరదు, పూరించండి. 2 సంగతులు చెప్తాను. నా బుద్ధిహీనత మీకు తెలిసేది. ఏంటి ఆ బుద్ధిహీనత? 1 నేత్రాశ, అందులో శరీరాశ. ఎక్కడ అది వసంతకాలం, రాజులందరూ యుద్ధానికి వెళ్ళే కాలాన దావీదు ఏం చేస్తున్నాడు? రిలాక్స్. యేసన్న గారు మాతో చెప్తా ఉండేవారు, ఒక పాస్టరు 3 బ్రదర్స్ ఉండేవాళ్ళవి. ఇప్పుడు సేవ ఎక్కువైపోయి ఒకే పాస్టర్ ఉంటున్నాడు. వాడికి కనీసం బెదరు కూడా ఉండట్లే. ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఒక పాస్టరు 3 బ్రదర్స్ సేవకి వెళ్ళాలి. ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకంతా, నా టైమింగ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం నేను కర్నూలులో సేవ చేసేటప్పుడు సరిగ్గా 4 గంటలకంతా ఆటో వస్తుంది. 4 గంటలకంతా మైక్ సెట్ అవన్నీ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక బెదరు కనుక నేను రాను అన్నాడంటే, ఎందుకు రావురా నువ్వు
అంటే నాకు గమ్మోషన్స్ అవుతున్నాయన. ఎమోషన్స్. అదే నేను ఫస్ట్ టైం వినడం ఆ స్టైల్లో ఇంగ్లీష్లో. నాకు అర్థం కాక ఎవరినో అడిగాను, గమ్ము అది అది అని చెప్పురా అన్నాను. పక్కనోడు నాటుగా చెప్పాడు, అన్నా ఏది అబ్బా బంకిరోసినాలు, గమ్మోషన్స్ అంట. ఏసన్ గారు అంటారు, వాడిని కాళ్ళు చేతులు కట్టేసుకుని ఆటోలో వేసుకెళ్ళండి, వాడిక్కడ ఉన్నాడంటే ఏదో చేయబోతున్నాడు. వాడిని ఒక్కడనే వదిలిపెట్టి వెళితే వాడు ఏదో చేయబోతున్నాడు. రాజులందరూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులందరూ యుద్ధానికి వెళ్ళాలి. కాదు, కూడదు, కుదరదని చర్చిలో ఉన్నాడా, ఇక చర్చి మూసేసుకోవడమే. వద్దు. దావీదు కూడా రాజులందరూ యుద్ధానికి వెళితే నువ్వు రాజు కాదా, ఇక గొర్రెలు కాసుకుంటున్నాడు. బెత్షెబా స్నానం చేస్తుంటే చూశాడు. ఒక రాజువి కనీసం మానవత్వం ఉందా? స్వచ్ఛ భారత్ పథకం కింద ఒక వాష్రూమ్ కట్టించాలన్నా? మాట్లాడేంటండి. స్వచ్ఛ భారత్ పథకం కింద మీకు ఏమంటారు వాష్రూమ్లే? బాత్రూమ్లు కట్టించారా గవర్నమెంట్? కట్టలేదా? కట్టి కళ్ళజోడు బొమ్మ వేశారు అందు మీద స్వచ్ఛ భారత్ అని. వేయలేదా అందులో? ఒక ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూసి ఏమాత్రం మానవత్వం ఉన్నవాడైతే, చచ్చా ఇంత పేదరికం ఉందా దేశంలో, వెంటనే మరుసటి రోజు సభికులందరినీ సమావేశపరిచి, ఈ దేశంలో ఒక ఆడకూతురు ఇట్లా ఆరు బయట స్నానం చేయడం మంచి పద్ధతి కాదు, వెంటనే ఇంటికి ఒక బాత్రూమ్ చొప్పున కట్టించమని చెప్పాలనా? ఆహా, మనోడు టయానికి వెళ్ళిపోతాడు. ఆ టయానికి తెలుసా మీకు? కుర్రోళ్ళు ఉంటారు కొంతమంది, కుర్రోళ్ళు అదేంటో అర్థం కాదు. ఆ టయానికి టెలిగ్రామ్ వచ్చిన కుక్కలాగా, కుక్క అంటున్నా అదేలే చిత్తకార్తి కుక్కలాగా వెళ్ళిపోతాడు లేడీస్ కాలేజ్ దగ్గరికి. అదిగో టాంగ్ అనిందా, టైం కొట్టే చాలు. ఆ టైం ఏంటంటే వీడికి గుండెలు టపటపటపట మోగిపోతాయి. ఎన్ని పనుల మీద ఉన్నా, ఏ పని మీద ఉన్నా ఓ చిత్తకార్తి కుక్కలాగా అక్కడికి వెళ్ళిపోతాడు. సత్యం, గంట కొడుతుంది సత్యం. అట్లా టయానికి మనోళ్ళు వెళ్ళిపోతున్నాడు. ఆ టయానికి నేత్రాశ, పాపము మానలేని కన్నులు, నేత్రాశ. ఆవిడని తీసుకొచ్చి ఆవిడతో పాపం చేశాడు. శరీరాశ. దావీదు అంటారు, నా బుద్ధిహీనత నీకు చెప్పండి. మన బుద్ధిహీనతలో మనతో ఉన్న వాళ్ళకి తెలియదు, ఆయనకి అన్నీ తెలుసు. నేత్రాశ, శరీరాశ. ఎప్పుడైతే ఇవి జయించలేక బెత్షెబాను తీసుకొచ్చి పాపం చేశాడో, దేవుని మహాకృప, మరుసటి రోజు నాతాను ప్రవక్త రాబట్టి సరిపోయింది. ఒక 10 సంవత్సరాల పాటు ప్రవక్త కనుక రాకపోయింటే ఏం మేనేజ్ చేసేవాడు మనోడు, మహానటుడిలాగా తిరిగి ఉండేవాడేమో దావీదు. మరుసటి రోజే ప్రవక్త వచ్చాడు, మరుసటి రోజే వద్దు గద్దించాడు. ఇదిగో 12 ఏళ్ల తర్వాత మరలా దేవుడు తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి మిమ్మల్ని గద్దించడానికి. ఈ 12 సంవత్సరాలు మేనేజ్ చేసినట్టున్నారు మీరు బాగానే. మరుసటి రోజే వచ్చాడు ప్రవక్త, దావీదు నీకు చిన్న కథ చెప్తా. కథలు అంటే నేను చెవులు కోసుకుంటానన్నాడు. కోసుకో మాకు అప్పుడే.
చెప్పా కోసుకుంటూలే. చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని. నా దేవుని ప్రియులారా, ఒకవేళ మీతో ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఒకప్పుడు దావీదు జీవితం ఎలా ఉండేదో తెలుసా? 16వ కీర్తన చదవండి. అది సదాకాలం నేను ఎక్కడ, ఎవరి మీద? సదాకాలం నేను యెహోవా యందు గురి. నేను మీకు ఒక మాట చూపెడతాను, ఒక్క నిమిషం ఆగండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 25వ వాక్యం. అపోస్తలుల కార్యాలు 2:25. ఏమండి? 2:25. నేనెల్లప్పుడూ అదే నేనెల్లప్పుడూ, అది ఆ మాట కావాలి. నేనెల్లప్పుడూ ప్రభు దావీదుకి ఎక్కడుండేవారు? నా ఎదుట తలపైకి తండ్రి. ఉదాహరణగా చెప్తా, ఒకప్పుడు దావీదు పరిస్థితి ఎట్లుండేది తెలుసా? ఇదిగో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభు, ఎప్పుడు ప్రభువే, ఎదుటే. యేసన్న గారు మాకు పాటలు రాసేటప్పుడు ఏం చెప్పేవారు తెలుసా? మన పాటలన్నీ యేసు ప్రభుని ఎదుట నిలవబెట్టి పాడుకున్నట్లుగానే ఉండాలి. ఎట్లా? నా అతిశయము నీవే, అన్ని ఎదుటే ఉండాలి. ఒకప్పుడు దావీదు సాక్ష్యం ఎట్లాడదంటే, ఆయన ఎల్లప్పుడు నా ఎదుటే. ఆదరణ లేని, ఆగరా నాయన, ఎందుకంత తొందర? ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటినే, ఎదుటే నిలచిన నీపైనే. బెత్షెబాతో పాపము చెయ్యక ముందు ఇది కీర్తన. ఎదుటే, నా ఎదుటే, ఓ ఎదుటే అనేవాడు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి దావీదుకి మధ్యలోకి ఏమొచ్చాయో చూడండి. 51వ కీర్తన. ఏందిరా తీసుకుంటావేంటి? 51వ కీర్తన 3వ వాక్యం. 51వ కీర్తన 3. చదవమ్మా. ఎక్కడమ్మా? కాన్సెప్ట్లో ఉండమ్మా. నా పాపాలు ఎక్కడున్నాయి? ఒకప్పుడు ఎదట ఎవరుండేవాళ్ళు? ఒకప్పుడు ఎదురుగా ఎవరుండేవాళ్ళు? దేవుడు ఉండేవారు. ఎప్పుడైతే నేత్రాశ, శరీరాశ పాపంలో పడ్డారో ఇక దేవుడు కనుమరుగైపోయాడు. ఏమొచ్చాయి? ఎదురుగా పాపాలు వచ్చాయి. థ్యాంక్ యూ. నేను మరలా చెప్తున్నాను, ఇవాల్టికి కూడా దావీదుని మనం ఆ దృష్టితో చూడలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇదిగో వేల సంవత్సరాలుగా ఇదిగో ఈ కీర్తన చదువుతూ కోట్ల మంది చదువుతున్నారు ఈ కీర్తనని, కానీ దావీదు నా చూపుతో చూడగలుగుతున్నావా? కారణం యథార్థ హృదయంతో తన పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు గనక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఎవ్వరికి తెలియదు
నా దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏదైనా ఉందా? దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏదైనా ఉందా? లేదు. దైవ జనాంగమా, తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి, అవకాశం అంది వచ్చిందని చెప్పి, యాదృచ్ఛితంగా వచ్చేసిందని, అయాచిత్వారంగా వచ్చిందని చెప్పి ఏదో ఒకవేళ తప్పుడు పని, పాపం, దోషం చేసేవేమో. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, నాకు అందరూ తెలుసు, ఆంతర్యములు కూడా తెలుసు. ఒకటి అతి నేత్రాశ, శరీరాశ. దావీదు అంటారు, నా బుద్ధిహీనత నీకు. ఇంకో బుద్ధిహీనత ఏమిటో తెలుసా? జీవపు డంబం. జీవపు డంబం. ఏమిటా బుద్ధిహీనత? చదువుతారా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:1. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:1. తరువాత సాతానుగాడు ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచి, ఇదే బుద్ధిహీనత, ఇదే బుద్ధిహీనత. దేవుని ప్రజలకు విరోధంగా సాతానుగాడు లేచి దావీదుని ఎవరు ప్రేరేపించిందమ్మా? ఎవరు స్వరమో నీకు అర్థం కావట్లేదా? అన్య స్వరమా, కాపరి స్వరమా? నీకు అర్థం కావట్లేదా? చిన్నప్పటి నుండి దైవ స్వరాన్ని విని అలవాటు పడ్డ దావీదు, చిన్నప్పటి నుండి దైవ స్వరాన్ని విని 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 అలవాటు పడిన దావీదు సాతాను స్వరం ఏంటో ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? జీవపు డంబం, జీవపు డంబం. ఎన్నున్నాయి నా దగ్గర? ఎన్ని కీబోర్డులు పెట్టారా? 3 కీబోర్డులు. డోలుగాళ్ళు ఎంతమంది? 3. డప్పు కొట్టేవాళ్ళు ఎంతమంది? 6. వాళ్ళు ఎన్ని లైట్లు కట్టారు? 50. వీళ్ళు ఎన్ని టవర్లు వేశారు? అన్నీ. మనం ఎన్ని పెడదాం? ఇన్ని పెడదాం. వీళ్ళు ఎంత పెద్ద స్టేజ్ చేశారు? 150 అడుగులు. ఎందుకు? దొర్లాడడానికా? పొరులు దండాలు పెట్టడానికరా? ఇవాళ ఎలా తయారయ్యారంటే, వాళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎన్ని చేశారు, వాళ్ళు ఎన్ని చేశారు. ఇదే పని, జీవపు డంబం. సాతానుగాడు అంటాడు, దావీదు లెక్కెట్టమంటే, ఇప్పుడు అంత లెక్కెట్టుకోవడం దేనికండి బాబా? ఇదిగో లెక్కెట్టు. ఆడు ఐగుప్తు రాజు దగ్గర ఇన్ని ఉన్నాయి, మోయాబు రాజు దగ్గర అన్ని ఉన్నాయి, అమాలేకురు ఆడు ఆకీష్ రాజు దగ్గర అన్ని ఉన్నాయి, మరి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అదే కదా, లెక్క పెడతా పో. ఎందుకు? నాకు ఇన్ని ఉన్నాయి. ఆ మధ్య ఒక ఆంటీ యేసన్న గారి దగ్గరకు వచ్చిందట. ఆ మధ్య అంటే 80s 80వ దశకంలో. అప్పుడు యేసన్న గారు కొంచెం చిన్న వయసు. వచ్చి, బాబు నీకెన్ని వరాలు ఉన్నాయి? నాకు నేను లెక్క పెట్టుకోలేదమ్మా. లెక్క పెట్టుకోవాలి కదా, కరపత్రాలు వేయాలి కదా, మీకు ఎన్ని ఉన్నాయో ఆ కింద రాయాలి కదా, నీకు ఎన్ని వరాలు ఉన్నాయో. అబ్బాయి నేను లెక్క పెట్టుకోలేదమ్మా. లెక్క పెట్టుకోవాలమ్మా. ఇంకా ఆయనకి డౌట్ వచ్చి, మీకు ఎన్ని వరాలు ఉన్నాయి? కృపావరాలు అన్నారంట. నాకా ప్రస్తుతం ఒక 13 ఉన్నాయి. ఐఎమ్ ట్రయింగ్ సమ్ మోర్. ఎన్నంట కృపావరాలు ఎన్ని? అక్క కరెక్ట్ చెప్పింది. ఎన్నమ్మా కృపావరాలు? 9. కృపావరాలు 9. ఇప్పుడు ఈమెకి ఎన్ని ఉన్నాయంట? యేసన్న గారు అంటారు, 9 దేవుడు ఇచ్చుంటాడు, మిగతా 4 ఎక్కడ ఆవిడికి? ఎవరిచ్చుంటారు చెప్పు? ఇంకా చెప్పనా? 9 కృపావరాలు ఒక్కరికి ఇవ్వడు ప్రభు, కొందరికి
కొందరికి కొందరికి కొందరికి. ఈ మనిషి ముదురుది, ఈ మనిషి ముదురుది. జీవపు డంబం, జీవపు డంబం. నీకు భాషలు వచ్చా? వచ్చు. కళ్ళు మూసుకొని మాట్లాడతావా, కళ్ళు తెరిచి మాట్లాడతావా? ఎట్లా చెప్పాలి? మాకు మదర్ ఉండేది, యశన్ గారు అనేవాడు. మదర్ ఎప్పుడవేనా మార్చకపోయావంటే మార్చేస్తానా అనంత మార్చేస్తానా? ఇప్పుడు ఇవాళ మార్చమంటావు, రేపు ఆదివారమా అంటే ఆవిడ దగ్గర రెడీ కూడా అంటే జీవపు డమ్మం. దావీదు అంటారు, నా బుద్ధిహీనత నీకు తెలుసు ప్రభు. నేత్రాశ శరీరాశను జయించలేకపోయాను, ఇప్పుడేమో జీవపు డంబం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో దేవుడు చిన్న పిల్లల ద్వారా మాట్లాడతారు మనతో. నేను ఇంత పెద్ద పాస్టర్ని నాకు నువ్వు చెప్పొచ్చి అంత తోడురా. పిల్లొచ్చి, ఆ పిల్ల గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించింది అంటారు అంటారు. నేను ఇక్కడ రాసుకున్నా. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24:10. సమూయేలు 2వ గ్రంథం 24:10. అమ్మా నేను చేసిన ఈ పని వలన గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నానయ్యా. నేను ఎంతో 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 అవివేకినైన నీ పనిని చేశాను. చాలు, ఇక్కడ ఆగితే నా బుద్ధిహీనతది. జీవపు డంబానికి ఆశపడి ఇట్లా చేశాను. దావీదు వాళ్ళ బావమరుతున్నాడు యోవాబు. దావీదు వాళ్ళ అక్క కొడుకు. ఓ కోణంలో బావమరిది, రెండో కోణంలో మేనల్లుడు. వాడు వచ్చి చెప్తాడు, భయో చూద్దాం ఆ మాట. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21లో. పాపాడు మంచోడే, మనోడే, మాట విని సావడు. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. హల్లెలూయా. ఎందుకు లెక్క పెట్టుకోవడం? ఒక్కోసారి మనతో ఉన్నవాళ్ళు మనకు చెప్తారు, చిన్న పిల్లలైనా ప్రభు వాళ్ళలో నుంచి మనతో మాట్లాడినప్పుడు వినాలి. ఇర్మియా, నేను గొప్ప ప్రవక్తని, కన్నీటి ప్రవక్తని, 55 అధ్యాయాలు రాసేసాను, వెళ్ళు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చో. అక్కడ నేను నీకు చాలా విషయాలు నేర్పించాలి. కొమ్మరోడు ముందు కూర్చుంటే నేర్పిస్తావా దేవా నువ్వు? నేనెంత నా ఆగు. ఒకసారి చిన్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు బుద్ధిహీనతను విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అన్నీ తెలుసు అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నాతో మాట అన్నాడు, అన్నా, మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా సంతోషంగా చెప్తారు, ప్రజల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, ఎలాగైనా సరే దేవుని వాక్యం చెప్తారు, ప్రజలు సంతోషంగా వెళతారు, ప్రజలు ఆనందంగా వెళతారు. మీరు కూడా ఎంతో నవ్వుతూ 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 ఎంతో చక్కగా చెప్పేవారు. ఎందుకో ఈ మధ్య మీది కాని బాని
ఇది మీ మీ వే ఆఫ్ స్టైల్ కాదు అసలు మెసేజ్. ఎందుకో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పాలనిపించలేదు, ఎందుకో అని అన్నాడు. ఆలోచించాను, అవునా, అన్నీ నాకే తెలుసుకున్నాను, అన్నీ నాకు తెలుసని మంకు పట్టుతో నేను ముందుకు వెళ్ళాను అనుకోండి, దెబ్బతింటాను. అందుకనే నాకంటూ ప్రభువు నాకు ఇచ్చిన శైలిని వదిలిపెట్టి ఇలా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళానా అని ఆలోచిస్తే ఎక్కువగా నాతో ఉన్నవాళ్ళు అక్కడ జరిగిందంట, ఇక్కడ జరిగిందంట, ఇక్కడ ఎందుకంటే నాకు అవేం లేవు, ఫేస్బుక్లు వాట్సాప్లు అవేం లేవు. తెలియనంత కాలం సంతోషంగా నాకు తెలిసింది ఏదో నవ్వుకుంటూ సంతోషంగా చెప్పేవాడిని. ఎప్పుడైతే నాతో ఉన్నవాళ్ళు ఆ దరిద్రాలు ఈ దరిద్రాలు చెప్తున్నారో హృదయంలో మత్సరము ద్వేషం పెరిగిపోయి కొంచెం పరుష పదజాలాన్ని వాడుతూ వచ్చాను. అందుకే 2-3 రోజులుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇక ఎక్కడ మాట్లాడకూడదు, ఇక సంస్కారవంతంగానే వెళ్ళాలి. ఒకవేళ నోరు జారుంటే సభాముఖంగా సంస్కారవంతంగా క్షమాపణ అడుగుదాం అని అనిపించింది నాకు. చిన్న పిల్లోడు వాళ్ళ బావమరిది, బావా వద్దు బావా, ఇప్పుడున్న దానికంటే నూరంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, వద్దు అంటే వింటాడా? జీవపు డంబం. అందుకే దావీదు అంటారు, నా బుద్ధిహీనత మీకు తెలుసు. మీరు ఏ విషయాల్లో నేత్రాశని, శరీరాశని, జీవపు డంబాన్ని జయించలేకపోయారో ప్రభుతో చెప్పండి. ఆయనకన్నీ తెలుసు. కాకపోతే నీవు ఒప్పుకొని విడిచిపెడితే ఈ రాత్రి నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యం చూపును గాక. రెండో మాట, అదే 69వ కీర్తన 19వ వాక్యం. ఏందో మీరు ఏదో చదువుకున్నారో చదువమ్మా. 69వ కీర్తన 19. దేవా, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని నీకు తెలిసే ఉంది. మరి ఏం చెత్తకొట్టి అంటున్నా, చెత్తకొట్టేసే వేస్తున్నావు వాళ్ళందరినీ. నిన్న రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో చెప్పాను వర్తమానం. జస్ట్ రీక్యాప్చర్, తలలు పైకెత్తిన మాట వినండి. వర్తమానం కాదు ఇది, గుర్తు చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం దగ్గర నుంచి వర్తమానం కాదన్నా వినండి. ఈ స్త్రీల సమాజం ఉందే, కొంపలు కోల్చాలన్నా మీరే, కట్టాలన్నా మీరే. అది మీకున్న కృప. అరే డగ్గా ఇట్పట్రా. దావీదు జీవితంలో మొట్టమొదటి ఎవరినన్నా కొట్టి చంపాడు అంటే ఎవరిని చంపాడు? గొలియాత్. ఇది తలకాయ, అందుకే పెద్దది తెప్పించాను. గొలియాత్ తలకాయ మామూలు తలకాయ కదా, గుమ్మడికాయ తలకాయ. ఎక్కడ్రా ఇట్లా పట్టుకోవాలరా దీన్ని. సరే అదిగో గొలియాత్ తలకాయ పట్టుకొస్తున్నాడు దావీదు. ఏం మీకు పోయే కాలం నాకు అర్థం కాదు. ఏం పాట పాడారు తెలుసా? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. దావీదు జిందాబాద్. మీది నోరా తాడి మట్ట, మీరు నాకు అర్థం కాదు. కొంపలు కూల్చే వ్యవహారాలు కాకపోతే ఒక్కడి తలకాయ. అట్లాగని రావణాసురుడికి ఎన్ని తలకాయలు అమ్మా తెలుసా? ఓ బుర్ర తెచ్చి అతికించుకోకపోయావా?
సరే వాడిదైతే 10 తలకాయలు అనుకోవచ్చు, ఇటు గొల్లియాతు ఒకే తలకాయ, గుమ్మడికాయ ఆనపకాయ అంటుంది. ఫస్ట్ మర్డర్ దావీదు చంపింది ఒక్కడనే. ఆయన పట్టుకొస్తా ఉంటే ఈ ఆడ లేడీస్ అందరూ హాయ్ సౌలు 1000 మందిని చంపి దావీదు 10,000 మందిని చంపి జిందాబాద్. 18లో స్టార్ట్ అయింది సౌలుకి. సమూయేలు మొదటి గ్రంథం 18లో స్టార్ట్ అయింది. దావీదు మీద యేసూపు అంట విషపు చూపు. ఇక అక్కడి నుంచి నేతుకుతున్నాడు. 24లో వినండి 24 అధ్యాయంలో సౌలు ఉదయాన్నే చెంబెట్టుకొని బెలూం గుహలకు వెళ్ళినట్టుగా గుహలకు వెళ్ళాడు. దావీదుకి ఎవరో చెప్పారు, దిస్ ఈజ్ ద డే, అదేదో ఈ దినం. దావీదు అన్నాడు, ఏంట్రా పాట? నిన్ను దేశదిమ్మరం చేసిన, మీ తల్లిదండ్రులకు దూరం చేసిన, నీ జీవితాన్ని మట్టి కొట్టుకు బయట చేసిన శత్రువు ఆ గుహలో ఉన్నాడు. ఏసై మేము చూసుకుంటామన్నారు. ఏసేయమంటారా? ఏసేయమంటే దిస్ ఈజ్ ద డే. బాగా రెచ్చగొట్టారు దావీదుని. మనోడు పిచ్చుకొక్క వెళ్ళిపోయాడు. 24 అధ్యాయమా గుర్తుపెట్టు. మనసరాల వస్త్రపు చెంగు కోసి వచ్చేసాడు. ఇక వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. తీన్మార్ ఎప్పుడైతే దావీదు వస్తున్నాడో దద్దనక్కడ ఆపండ్రా, ఇదిగో ఏమైంది? నా మనసు నొచ్చుకుందిరా. వై? అభిషేకించబడిన వాడి వస్త్రపు చెంగును కోసానురా. సౌలు అభిషేకించబడ్డవాడు రా. అతని వస్త్రపు చెంగు కోసినందుకే నా మనస్సు చాలా బాధగా ఉందిరా. ఇది 24. ఆ తర్వాత సౌలు తన బట్టలు చూసుకొని మై గాడ్ వాడు చెల్లంటున్నాడు అని, నాయనా దావీదు అంటారు, నా తండ్రి సౌలా, చచ్చిన కుక్కలాంటి వాడిని, మిన్నల్లి లాంటి వాడిని, నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా? నేనేమన్నా మీకు కీడు చేశాను అసలు అని బాధపడితే, సౌలుకు కూడా మారు మనసు. కుక్కతో ఒక వంకర అంతే. సౌలు ఏమన్నాడు తెలుసా? నేను నీకు ఎంత అపకారం చేస్తున్నా, నీవు నా ఎడల ఉపకార బుద్ధినే చూపావు గనక నిశ్చయముగా నీవు రాజు అవుతావు, నీ సంతతి సింహాసనం మీద స్థిరపరచబడునుగాక. బాగానే కొట్టారు మీరు కూడా. దావీదు కూడా రిలాక్స్ అయ్యాడు. ఫోన్లే, దశాబ్దాల పాటు ఉన్న గొడవ తీరిపోయింది పాపం అనుకున్నాడు. సౌలు వెళ్ళిపోయాడు, దావీదు వెళ్ళిపోయాడు. 26వ అధ్యాయంలో ఎవరో దొంగ సచ్చినోళ్ళు దావీదు ఎక్కడైతే ఉన్నాడో లైవ్ లొకేషన్ షేర్ చేశారు. లైవ్ లొకేషన్ సౌలుకి షేర్ చేశారు. ఇక అంతే, ఐ థింక్ 3,000 మందినో 30,000 మందినో ఎంట పెట్టుకొని మరలా బయలుదేరాడు. ఇక దావీదుకు మైండ్ పోయింది. ఏందిరా ఇది, కుక్కతో ఒక వంకరలాగా 24వ అధ్యాయంలో రాజు అవుతావు, ఉన్న ఉపకారం చేసి విని చెప్పి ఏంటిది? అప్పుడు దావీదు మనసులో ఏమనిపించుంటుందో తెలుసా? 24వ అధ్యాయం చంపి పాతేసుంటూ పోయిండేదాన్ని. అస్తమాట్లు జీవితాంతం తరుముతున్నాడు. 24వ అధ్యాయంలో వస్త్రపు చెంగు కోసేనే ఆ రోజు ఆడి పేక తెగ్గోసేస్తుంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో చాలా తొందరపడతాం మనం. ఆ రోజే వాళ్ళు కాళ్ళెర కొట్టేస్తుంటే ఎందుకు తొందరపాటు?
అర్థమవుతుందా మీకు? నాబాలు దావీదుని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. 25లో చంపేద్దామని తనతో ఉన్న వాళ్ళని 400 మందిని వెంట పెట్టుకొచ్చాడు. 200 మందిని అక్కడ కాపలా పెట్టి. అబీగయిలు కాళ్ళ మీద పడి బతిలాడితే ఆడకూతురు వచ్చి కాళ్ళు పట్టుకుంటే మనం వెళ్ళడం మంచిది కాదని వెళ్ళిపోతాడు. సరిగ్గా 10 రోజుల తర్వాత దేవుడు నాబాల్ని మొత్తితే వాడు చచ్చిపోతే దావీదు అంటాడు, నీ దాసుడనైన నేను ఆ కీడు చేయకుండా నన్ను ఆపిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆ రక్తాపరాధం, ఆ అపరాధ భావంతో నేను చచ్చుండేవాడిని. వాడి కర్మ కాడే వెళ్ళాడు. చాలా మంది మీద దావీదుకు బాధ ఉంది. చాలా మంది మీద ఆ రోజే వాడు అంతు తేల్చుంటే బాగుండేది. 13 సంవత్సరాల క్రితమే వాడు అంతు తేల్చే బాగుండేది. 10 ఏళ్ల క్రితమే వాడి బ్రతుకు నాశనం బుగ్గిపాలు చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వద్దు వద్దు, ఆయనకు తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. చూద్దాం మరలా 69వ కీర్తన 15వ వాక్యం, మరలా 19 మరలా చదువుతూ, నింద సిగ్గు నాకు కలిగినని నా విరోధులందరూ కూడా నీ ఎదుటే ఉన్నారు, కనబడుతున్నారు. నిందలకి నా హృదయం బహుగా కృంగిపోతున్నా. కరుణించే వాళ్ళ కొరకు కనిపెట్టి కనిపెట్టి కనిపెట్టి, ఓదార్చే వాళ్ళ కొరకు కనిపెట్టి కనిపెట్టి, మేలు చేసేవాడు ఒక్కడు లేకుండా పోయాడే. తలలు పైకెత్త. నిందలు నిందలు అపనిందలు అస్సలు మనం కలలో కూడా ఊహించని నిందలు మన మీద వేస్తూ ఉంటారు. సమాజం ఎలా తయారైందంటే, నేటి సమాజం ఒక గుడ్డ గాల్చి మన మీద వేస్తారు. ఇక మనం దాన్ని కడుక్కోలేక పీక్కోలేక లాక్కోలేక చావాలి. వేసేస్తారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా, కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు ఎట్లా తలెత్తుకుంటారు? అందుకు కాదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నింద అంటే అర్థం ఏంటి? అస్సలు జరగనిది. దానియేలు మీద ఏదైనా ఒక నింద వేద్దాం. ఏంటంట జరిగింది కాదు, జరుగుతున్నది కాదు, ఏదైనా ఒక నింద వేద్దాం. ఒకవేళ లైవ్లో చూస్తున్నారా, ఒకవేళ ఇక్కడ ఉన్నారా, మీ మీద పద్దాక నిందలు వేస్తూ అపనిందలు పాలవుతూ, కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, ఆయుష్ క్షీణం అయిపోతూ ఉంటే, ఆలోచించి పిల్లలను పెంచుకోలేక, ఇంట్లో ఇమడలేక, ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నారా, నా ప్రభువుకి తెలుసు. యేసన్న గారు అంటూ ఉంటారు, నింద 100, నిందలు 100ల కోసమే. కాకపోతే ఆ క్షణాన దాన్ని భరించడం చాలా కష్టమైపోద్ది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, అసలు వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారో. కొన్ని సందర్భాలు అదే మనకు క్షోభ. వాక్యం అంటుంది, నా వాక్యాన్ని హృదయమందు ఉంచుకున్న వారులారా, నా బోధకు చెవియొగ్గు వారులారా, మనుషులు పెట్టు నిందకు దూషణ మాటలకు మీరు ఏమాత్రం భయపడద్దు. మీరు దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, మీ హృదయమందు వాక్యం ఉంచుకునేవాళ్ళు, నా బోధన ఆలకించేవాళ్ళు కదా. తన సేవకుల యొక్క నీతి నిదానంగా బయలుపడుతుంది. నింద వేయడం ఎంత పని అండి? నిందలేయడం ఎంత పని చెప్పండి. ఇవాళ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రతిదీ 90% ఫేక్. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాను.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నిందలు. 22వ కీర్తన 6-7. 22వ కీర్తన 6-7. నేను నరుడను కాను, నేను పురుగుని, నరుల చేత నిందించబడిన వాడను. ఎవరి ద్వారా? ప్రజల చేత. నిన్న రాత్రి కూడా చెప్పాను నేను, 22వ కీర్తన 100% యేసు క్రీస్తు శిలువ శ్రమలకు సంబంధించింది. ఏప్రిల్ 18వ తేదీన, ఏప్రిల్ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే రోజున ఈ 22వ కీర్తన ఆధారం చేసుకునే గుడ్ ఫ్రైడే వర్తమానం చెప్పాను నేను. గుడ్ ఫ్రైడే వర్తమానం. యేసు క్రీస్తుని ప్రజలు తృణీకరిస్తున్నారు, ప్రజల చేత నిందించబడుతూ ఉన్నారు. ఆయన అపహాస్యం, అవమానం. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటే దారిని వెళుతూ ఉన్నవాళ్ళు ఆయనను చూసి అపహసించారు, దూషించారు. మిమ్మల్ని చూసి కూడా దూషిస్తూ ఉంటారు, అవమానపరుస్తుంటారు. యోబు అంటారు, ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. యోబు 30 మొదటి వాక్యం. యోబు 30 మొదటి వాక్యం. అదే ఆ ఫ్రేజ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడైతే, ఎప్పుడు? నౌ. కానీ ఒకప్పుడు 29వ అధ్యాయం 7-8 సంథింగ్ అనుకుంటాను. యవనస్తులు నన్ను చూసి ఒకప్పుడు యవనస్తులు నన్ను చూసి దాక్కునేవాళ్ళు. ఇప్పుడైతే నా మీద సెటైర్లు వేస్తున్నారు, నిందలేస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇంకా చెప్పనా? యోబుకి 3 స్నేహితులు. ఈ 3 స్నేహితుల సంగతి చెప్పనా? యోబు గ్రంథం 19:3 వాక్యం. యోబు గ్రంథం 19:3. అమ్మా, పుస్తకం పెట్టి రాసుకున్నట్టున్నాడు 10 సార్లు. లెక్క రాసుకున్నాడు. ఒరే, మీరు 3 మామూలు వాళ్ళు కాదురే. 10 మార్లు మీరు నన్ను ఏమని చెప్పనా? ఏం పాపం చేసాడో వీడికి రోగం వచ్చింది. ఏదో అన్నావేంట్రా నువ్వు? ఏదో అన్నావేంట్రా? మేమేమనలా. ఇప్పుడు ఏదో అన్నావు. మేము అనడం కాదు, ఊరంతా కోడే కోస్తా ఉంది. మీ సొంత రక్త సంబంధులే పారిపోయారు నేను చూసి. మేము మా ఇల్లు వాకిలు వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మేము అనేది కాదు, ఇక్కడ క్లారిటీ కావాలి మాకు. ఏం క్లారిటీ? చెరువు గట్టు దగ్గర ఎర్రబస్ దిగి వస్తుంటే వచ్చారయ్యా ఫ్రెండ్స్, ఆడు యోబు గాడి ఫ్రెండ్స్ వచ్చారయ్యా. ఆడు పెద్ద పతివ్రత, వీళ్ళు పెద్ద. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆడికి ఆ రోగం ఎందుకు వచ్చింది తెలుసా మీకు అని ఎవరెవరో అన్నారంట. వీళ్ళు యోబు ప్రక్కన కూర్చొని, వీడేం పాపం చేశాడు, వీడికి రోగం వచ్చింది. ఏదో అన్నావేంట్రా? 10 సార్లు. వీళ్ళెవరు? నా ప్రాణ స్నేహితులు. వద్దులే. ఎరికో గోడలు కూల్చే క్రమంలో పాటలు పాడటానికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది. ఈ కూలి రాగాలకి ఆ పునాదుల్లో మేంబడి చచ్చేవాడు. ప్రాణ స్నేహితులు దూరంగా నుంచున్నారు. కాసేపు ప్రక్కన వచ్చి కూర్చుంటారు. కూర్చున్నది మొదలుకొని ఈడేం పాపం చేశాడు, వీడికి రోగం వచ్చింది. ఎన్ని కొంపలు కూల్చాడు, ఈడి కొంప కూలిపోయింది. ఎన్ని సంసారాలు నాశనం చేశాడు, ఈడి సంసారం నాశనం అయిపోయింది. ఎంతమంది పిల్లలు అంటే ఆ మనిషి కూడా రావట్లే. ఏమే, కొంచెం దగ్గరకు వచ్చి కూర్చొని ఏదన్నా చెప్పచ్చి,
నీ శ్వాస తగులుతుంటే సల్పరం వచ్చేస్తుంది నాకు. ఏమవుతుందంట, కట్టుకున్న భార్య పట్టించుకోవట్లే. అందుకని నేనేం చేశాడు తెలుసా, ఏమే పంకజం కూర్చొని నీళ్లు పట్టరావి అన్నాడు పని మనిషిని. దున్నపోతు లాగున్నావు, తెచ్చుకొని తాగు. పని మనిషి కట్టుకున్న భార్య ఏమో గజ్జోడ సీము రక్తం వాసన వచ్చి నేను రానుపాను. ఆవిడ చూస్తే ఆవిడ అంత మాట అనేసి, వీళ్ళు చూస్తే 10 మార్లు మీరు నన్ను నిందించారా. ఎవరు చెప్పుకుంటాం ఇవన్నీ, ఎవరు చెప్పుకుంటాం ఇవన్నీ? ఎలీషా ఒక అద్భుతం చేశాడు. ఉప్పు తీసుకొని అక్కడ వేస్తే ఓట అక్షయతనుంది. స్తోత్రం చెప్పండి గట్టి. 20 ఏళ్ల క్రితం నేను కర్నూలులో ఉన్నప్పుడు లక్ష్మీపురం అనుకుంటాను, ఐ థింక్, నాకు పేర్లు గుర్తులేదు. లక్ష్మీపురం మామిడి తోట ఉండేది వాళ్ళకి. అక్కడ ఓట చెడిపోయింది. ఆ రోజు ఆ ముందు వారం వాగ్దాన సందేశ కూడికలో చెప్పాను. అప్పట్లో వాళ్ళకి సంతానం కూడా లేదు. ఐ థింక్ లక్ష్మీపురం సంతానం. వాళ్ళు ఆ రోజున మామిడి తోటలో ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను. ప్రార్థన చేయించుకున్న తర్వాత చెప్పారు, ఈ ఓట మా లక్ష్మీపురమేనది, ఈ ఓట చెడిపోయింది, మామిడి తోట అంతా వ్యర్థమైపోతుంది, బాగా అప్పులైపోయి ఉన్నా, ప్రార్థన చేయండి అన్నారు. ఆ రోజున ప్రార్థన చేసి ఎలీషా ఎట్లాగైతే చేశాడో అట్లాగే ప్రార్థన చేసి అందులో ఉప్పేసి ప్రార్థన చేశారు. ఆ తదుపరి సంవత్సరాల్లో వాళ్ళ మామిడి తోట అద్భుతంగా పండింది. అలాగే ఆ బిడ్డ గర్భఫలాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటి అద్భుతాన్ని జరిగించి ఎలీషా అలా వెళతా ఉంటే జులాయి కుర్రాళ్ళు, పోరంబోక్ కుర్రాళ్ళు, అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్న కుర్ర కొంకలు కొంతమంది బోడివాడా ఎక్కిపోము అని పరిహాసం. అరే ఒక సేవకుడే ఓ సేవకురాలే వాళ్ళని అట్లా అనకూడదే. ఎంత మాట అంటే అంత మాట. బట్ వన్ థింగ్, దావీదు అంటాడు, నాకు సిగ్గు, నింద, అవమానం వచ్చిన సంగతి మీకు తెలుసు. అలాగే నా విరోధులు కూడా నీకు కనబడతా ఉన్నారు. దైవజనాంగమా, తగిన సమయంలో దేవుడు మనకు ఉపకారం చేస్తారు, వాళ్ళ మీద ఉగ్రతని కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:18. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:18. నీవు నీ దాసుడను, thou knowest me, నీవు నీ దాసుడను ఎరుగుదు. కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్ళకి మన పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోవచ్చు, కానీ తల్లి గర్భములో పడిని మొదలుకొని మన ప్రభువుకి అన్నీ తెలుసు మన కోసం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎదటి వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారా అర్థం చేసుకోలేదా మనకు అనవసరం. ఈ 17వ అధ్యాయం అంతా మీరు క్షుణ్ణంగా చదివితే కృతజ్ఞతా భావంతో దావీదు రాస్తారు. ఒకప్పుడు నేను ఎవరిని, అసలు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు. దేవుని చిత్తమైతే
సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి దావీదుని గూర్చిన పూర్తి చరిత్ర తీసుకొస్తాను. యాషార్ అనే గ్రంథాన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటే తీసుకొస్తాను, మీకు చెప్తాను. 7 కొడుకుల్ని వాళ్ళ నాన్న బాగానే ప్రేమించాడు, పెంచాడు, పెద్ద చేశాడు, మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించారు. దావీదు విషయంలోనే వివక్ష వివక్ష వివక్ష. కారణం జెస్సీ, యెషయి న్యాయస్థానాలలో, సుప్రీంకోర్టు అలాంటి దాంట్లో కొలోజియం న్యాయమూర్తులను నిర్ణయించే ఆ స్థాయి కలిగినాడు, గొప్పోడు. ఎందుకంటే వాడు తాత గొప్పోడు. ఎవరు? బోయజు గొప్పవాడు. బోయజు కొడుకు సల్మాన్ కొడుకు జెస్సీ కొడుకు డేవిడ్. బోయజు శ్రీమంతుడు కదా. కాకపోతే ఒక వ్యక్తి ఉన్నత స్థానములోకి వెళుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థానములోకి వెళుతున్నాడు అంటే ఆ వ్యక్తికి 7 తరాలు వెనక్కి తవ్వి 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 వాడు ఏ కులం, ఏ మతం, అని కనుక్కుంటారు. అనవసరము అని అనిపిస్తుంది చెప్పాలి. సుప్రీంకోర్టు సీజేగా ఎవరో ఒక అతన్ని నిర్ణయిస్తే అతను దళితుడని, అతని పక్షంగా ఏదో వివక్ష పాటించారని ఏదో కొన్ని న్యూస్ వచ్చాయి. అదే అక్కర్లేనివన్నీ తలకు పోసుకుని దరిద్ర పని చేస్తున్నాయి అనుకోండి. కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్పక తప్పట్లేదు. యెషయిని అతను కాస్త ఉన్నత స్థానానికి వెళుతున్నాడని తెలిసి ఆ చుట్టూ ఉన్న టీంలో వాళ్ళు వీడిని ఎలాగైనా లాగేయాలి, కిందకి ఎలాగైనా తొక్కేయాలి అని ఆలోచించి వీళ్ళ జేజమ్మ యూదురాలు కాదే, రూతు ఏ ఊరావిడ అంచేత, మీ జేజమ్మ మోయాబీయురాలు గనక నువ్వు ఈ పదవిలో కొనసాగడానికి వీలు లేదు. అది గొడవ. ఈ గొడవల మధ్యలో నిరూపించుకోవడానికి తర్వాత చెప్తాను ఈ విషయాలన్నీ, ఇప్పుడు అక్కర్లేదు. ఒక దాసిని పెట్టుకుంటాడు. కానీ ఆ సంగతి దావీదు వాళ్ళ అమ్మకి తెలిసి దాసిని కనుమరుగు చేసి ఈవిడే మారువేషంలో సంథింగ్ చెప్తాను, అక్టోబర్ దాటాక చెప్తాను. దావీదు చిన్నప్పటి నుంచి తన చరిత్రనంతా క్షుణ్ణంగా చెప్తున్నాడు. నీ దాసుడనైన నన్ను నీవు ప్రియులారా కృతజ్ఞత. మీ జీవితాలు మీకు ఎప్పుడైనా కృతజ్ఞత ఉందా? ఏ స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చారు, ఆ కృతజ్ఞత ఉందా? చాలామంది ఉంటారు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు. ఆ మధ్య ఒక అమ్మాయి కదా, ఒక ఆవిడ ఖతార్ వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత ఖతార్ నుంచి వచ్చింది. ఆమె స్నేహితురాళ్ళు, అంటే వాళ్ళందరూ 40+లేండి, 40 ఏళ్ళ పైబడినోళ్ళు. మన ఖతార్ నుంచి వచ్చింది కదా, పలకరిద్దాం పదండి అని ఆవిడతో కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటా ఉంటే పెరట్లో కోళ్ళు అటు ఇటు తిరుగుతుంటే అంటది, ఉషు 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 ఏమిటి ప్రాడు క్రోళ్ళు అంటుంది. ఏ క్రోళ్ళు అంట? ప్రాడు క్రోళ్ళు. ఓ సిద్ధిని అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని సరే పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే వరి నాట్లున్నాయి.
పొలం గట్ల మీద వెళ్తూ తిని అంటదంట, ఏమే, వాట్ ఈస్ దిస్ ట్రీస్, వాట్ ఈస్ దిస్, అవి వరి నాట్లు. వాళ్ళు కూడా అన్నారంట, దిస్ ఈజ్ వరి ట్రీస్ అన్నారంట. ఏ ట్రీసు? అది ఎవరు తినేసారు అన్నట్లు. ఓ 2 ఏళ్ళు ఖతార్కి వెళ్ళేసి వచ్చింది. ఖతార్లో ఏం చేసింది? ముడ్డిగా అడగడం, మూతిగా అడగడం. ఇదే అక్కడ చేసే పనులన్నీ ఇవే. ఇశ్రాయేలు దేశమైన ఇదే. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? స్టైలు. ఏ బండలో నుంచి తొలచబడ్డారో, ఏ చెక్కలో నుండి, మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి. మీ తల్లి అయిన శారమ్మను గురించి కృతజ్ఞత ఉందా? దావీదు ప్రతినిత్యం చెప్తాడు. ఒకానొక సందర్భంలో మీకాలు, ఛ వ్యర్థుడా, నీచుడా అని తిడితే, ఈ మగాళ్ళు కనుకైతే, ఈ మొగుళ్ళు కనుకైతే, మీ రాయలసీమ కనుకనే చెప్తున్నా. ఎందుకంటే రాయలసీమలో ప్రేమాభిమానాలు ఎక్కువ. వేర్ దెర్ ఈజ్ డీప్ లవ్ దెర్ ఈజ్ నో. భర్తను ఏమంటారు? అట్లా మీరు కనుకైతే మేకాల అన్న మాటలకి కోటే గోప దెబ్బ 32 పళ్ళు కింద ఉండిపోవాలి. డొక్కలో కొట్టి రోకలు తీసి గుద్దితే. కానీ దావీదు, మేకాలు నీ తండ్రిని కాదని, నీ తండ్రి ఇంటి వారిని కాదని, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజుగా చేశాడే. ఆ దేవుని ఎదుట నేను అలాగ నాట్యం ఆడాను కానీ హీన పనికత్తులను ఎవరిలో ఆకర్షించుకోవడానికి కాదు నేను ఆ పని చేసి. ఎంత సాత్వికంగా మాట్లాడతాడండి. నీవు నీ దాసుడును ఎరిగి ఉన్నావు. మనందరి పుట్టిపూర్వత్వాలు ప్రభువుకు తెలుసు. ప్రభు దగ్గర మన బిల్డప్ ఎందుకు చెప్పండి? నాకు అర్థం కాదు. ఈడొకడు వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఒకడు వచ్చి, ప్రభువా ఊపిరి ఆడకుండా ఓదారంగు బట్టలు వేసుకుంటాను ఆయన. నువ్వు ఏ బట్టలు వేసుకుంటే, నువ్వు రామరాజు వేసుకుంటావో ఏది వేసుకుంటే మాకెందుకురా? బడాయి మాటలు. నేను ఊపిరాడకుండా ఓదారంగు బట్టలు వేసుకుంటానండి, వారానికి 2 రోజులు ఉప్మా తిని ఉపవాసం ఉంటానండి, నా రాబడంతట్లో మీకు దశంభాగం ఇస్తానండి. ఎందుకు ఈ బిల్డప్? నీవు నీ దాసుడును ఎరిగి ఉన్నావు. ప్రభువుకి మనందరి చరిత్ర తెలుసు. ఇంకో మాట చెప్తాను. 142వ కీర్తన 142వ కీర్తన. రాబోతున్నాడు ప్రభు, కాసేపట్లో దిగుతాడు. ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోవాలి మీరు అర్జెంటుగా. ఎందుకంటే నేను కూడా మొత్తిని పరారవ్వాలి. అందుకని 142వ కీర్తన 3, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నీకు తెలుసు ప్రభు. చెప్పండి, మీలో మీ ప్రాణం కృంగి ఉన్నప్పుడు పక్కన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా మిమ్మల్ని? మీ ఆయన అర్థం చేసుకుంటున్నాడా? హే బాబు, నీ భార్య ప్రాణం తన హృదయం తానులో కృంగిపోతున్నప్పుడు నీకు అర్థమవుతుందా? ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకే పాత పాట, నా ప్రాణమా నాలో నీవు. అది నేను ఇక విస్తరించి మాట్లాడను. అమ్మా, ఏ పరిస్థితులను బట్టి నీలో నీ ప్రాణం కృంగిపోయిందో, ఏమండోయ్, ఏ పరిస్థితులను బట్టి మీ ప్రాణం మీలో కృంగిపోయి ఉందో
ప్రక్కన వాళ్ళకి అర్థం కావట్లే, ప్రక్కన వాళ్ళకి అది చులకనగా ఉంది, పక్కన వాళ్ళకి లోకు అయిపోయింది, పక్కన వాళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లే. కానీ నీ ప్రాణం నీలో కృంగిపోయిన సంగతి నా ప్రభువుకు తెలుసు. ఈ రాత్రి ఆ పరిస్థితులన్నీ నా ప్రభుతో చెప్పు. కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదినే హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద నుండి చెయ్యి చాపి జలరాశులలో నుంచి నన్ను పైకి లేవనెత్తాడు ఆయన. అగాధ జలములలో నుంచి పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయన. కృంగిన వారిని, కృషించిన వారిని లేవనెత్తే దేవుడు నా ప్రభు. అది ఎంత జటిలమైన పరిస్థితి అయినా సరే నా ప్రభు నిన్ను లేవనెత్తునుగాక. ఇంకో మాట చెప్తా, విస్తరించి మాట్లాడు, ముగించేస్తున్నాను. 139వ కీర్తన 139వ కీర్తన 2, 3, 4. 139వ కీర్తన 2, 3, 4. నేను కూర్చుండుట, నేను లేవడం. ఏం తెలుసంట ఆయనకి? నేను కూర్చోవడం. ఎవరితో కూర్చుంటున్నావో, ఎందుకు కూర్చుంటున్నావో, ఎంతసేపు కూర్చుంటున్నావో, కూర్చున్న దగ్గర నుంచి ఏం పోరంబోకు మాటలు మాట్లాడుతున్నావో, ఏ దరిద్రపు ప్రణాళికలు రోచిస్తున్నావో, నీవు కూర్చోవడం ఆయనకి తెలుసు, నీవు లెగడం ఇంకా ఇంకేంటమ్మా ఆయనకి తెలియందే? ఆకాశానికి ఎక్కెళ్తే అక్కడ ఉన్నావు, అగాధ జలముల్లోకి వెళ్ళి పడుకుంటే అక్కడ ఉన్నావు, ఇందుకు అలడన్నది లేదన్న సందేహము. ఇంకేంటి ఆయనకు తెలియంది? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు అర్థమవుతుందా? ఎవరితో కూర్చుంటున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున, అపహాసకులు కూర్చుండే చోట పనికిమాలినోళ్ళు. 26వ కీర్తన 4వ వాక్యం. 26వ కీర్తన 4వ వాక్యం. మూర్ఖత్వం అంటే ఏంటో తెలుసా? అందరికంటే ముందు తీసి చదవకపోవడం. చదవండి అన్న తర్వాత కూడా చదవకపోవడం గర్వం అంటారు దాన్ని. లైన్లోకి వచ్చారు. 26వ కీర్తన 4, 5. పనికిమాలినోళ్ళు 2, పనికిమాలినోళ్ళు 2, వేషధారులు 3. ఏ సంఘం అమ్మా? ఎక్కడ అడ్రస్? ఎక్కడది? దుష్టులు 4. ఇప్పుడు ఉండండి, ఎవరితో కూర్చుంటున్నారు మీరు? పనికిమాలినోళ్ళ, వేషధారుల, దుష్టుల, ఇంకా ఎవరితో కూర్చుంటున్నారు? ఆయనకు అన్ని తెలుసు. తెలియదని నువ్వు అనుకుంటున్నావు. కూర్చున్న దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నావు, ఎంతసేపు కూర్చుంటున్నావు, అక్కడ ఏం పని నీకు? అక్కడ మానండి. మార్తా, విస్తారమైన పనులు కల్పించుకొని తొందరపడుతున్నావు. మీ చెల్లి నా పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన వాటిని అనుదినము నా గడప దగ్గర కూర్చొని నా ఉపదేశం అంగీకరించేవాడు ధన్యుడు. ప్రభు పాదాల దగ్గర కూర్చో. ఒక యవనస్తుడు, గెరాసీను అనే గ్రామంలో యవనస్తుడు దిగంబరిగా తిరిగేవాడు, దయ్యాలు బట్టి. సమాధుల తోటలో కూర్చొనేవాడు, దయ్యాలు పట్టినాడు. ఎప్పుడైతే ప్రభు వాడిని బాగు చేశాడో, నెమ్మది కలిగిన వాడై, వస్త్రములు ధరించిన వాడై, యేసు ఎదుట కూర్చొని వాక్యం వింటున్నాడు.
ఆ తర్వాత వెళ్ళి దెక్కపోలి అనే చోట సాక్ష్యం చెప్తున్నాడు. దెక్కపోలి అంటే 10 గ్రామాల కోడలి, 10 గ్రామాల కోడలి. అదే దెక్కపోలిలో దయ్యపు చేష్టల చేత బట్టలు లేకుండా తిరిగిన దయ్యవాడు అదే చోట నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరితో కూర్చుంటున్నారు? అవసరమా? అవసరమా? దేవుని బిడ్డలతో కూర్చోవాలి, దేవుని బిడ్డలతో కూర్చోవాలి. ఆఖరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తా. నేను 11 గంటల వరకు చెప్దాం అనుకున్నాను. ద టైమ్ ఈజ్ 11. ప్రభు వస్తారు. రమ్ము ప్రభు, రమ్ము. అదిగో ఇర్మియా 15:15 2 వాక్యాలు చూపెట్టి, ఇర్మియా 15:15 యెహోవా నాకు శ్రమలు వచ్చాయి నాయన, అది మీకు తెలుసు కదా. ఆలస్యం చేయొద్దు. నిన్న రాత్రి గుంటూరు గోరంట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను చెప్పిన మా వాక్యం, అతడు నాకు మొర్రపెట్టగా నేను ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపించి అతనిని. శ్రమలు వస్తాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఆలస్యం చేయొద్దయ్యా, ఈ శ్రమల మధ్యలో నుంచి విడిపించండి. యోసేపు కలిగిన శ్రమలన్నింటిలో నుండి ఆయన తనను విడిపించి ఐగుప్తు దేశం మీద అధికారిగా చేసి గొప్ప చేశాడు ఆయన. శ్రమలు వస్తున్నాయి. అండ్ 18:23 ఇర్మియా 18:23 ఏం తప్పు చేస్తే వాళ్ళు అంత ప్లాన్ వేశారు? 18:23 ఇంకోసారి చదువు. దేవా నాకు మరణం రావాలనని వాళ్ళు నా మీద చేసిన ఆలోచన నీకు చంపేద్దామనే. మనిషిని చంపడం అంత సరదానా? మనిషిని చంపేయడం అంత సరదానా అండి? ఒక దైవ సేవకుడు ఇర్మియా గుమ్మములో నిలవబడి గద్దిస్తున్నాడని చంపేద్దాం అనుకుంటున్నారు. నిన్న రాత్రి చెప్పాను నేను, మత్తయి సువార్త 24 9. మత్తయి సువార్త 24:9 జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. ఏదో ఆశీర్వాదకరమైన మాట చెప్తాడేమో ప్రభు అనుకుంటే, నా మనుష్య కుమారుడు సమీపించేటప్పుడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు, యేసు క్రీస్తు రాకడ దినాలు ఎట్లాంటివి జరుగుతాయి, సిద్ధపడున్నామన్నాడు ప్రభు. ఇర్మియా అంటారు, వాళ్ళు చేసిన ఆలోచన మీకు తెలుసు కదా ప్రభు, భక్తిహీనుల ఆలోచనలన్నింటినీ చెదరగొట్టండి, అహీతోఫేల ఆలోచనలన్నింటినీ చెదరగొట్టండి. ప్రియులారా, మీకు విరోధంగా ఎవరెవరు ఎన్ని దుష్ట ఆలోచనలు ఆలోచిస్తున్నారో మనకు తెలియదు, యేసయ్యకి తెలుసు. తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపే దేవుడు, దీర్ఘాయువుతో నింపే దేవుడు, నిత్య మహిమలో మనల్ని చేర్చుకునే దేవుడు. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఇదిగో ఇక్కడే ఉంది మా హోసన్న మందిరం. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన. వేసవకాలం కనుక జూన్ తొలకరి వర్షాలు పడ్డాక 10 గంటలకు ఆరాధన ఉంటుంది.
ఎవరైనా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడి నాటబడి వర్ధిల్లాలి అనుకుంటే ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. మీకు వచ్చిన శ్రమ ఏంటో ప్రభుతో చెప్పండి. మీ ప్రాణం మీలో ఎందుకు కృంగిపోతుందో ప్రభుతో చెప్పండి. మీకు కలిగిన నింద, సిగ్గు, అవమానం ప్రభుతో చెప్పండి. నీవు నీ దాసుడును ఎరిగి ఉన్నావు ప్రభువా. అటు ఇటు తిరక్కండి, చక్క ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు, 2 గంటలు ప్రభు మాట్లాడారు. ఒక్క 7 నిమిషాలన్నా ప్రభుతో మీరు మాట్లాడండి. ఆయనకు అన్నీ తెలుసు. నీ బుద్ధిహీనత ఏమిటో ప్రభువుకు తెలుసు. నీవు ఒప్పుకొని విడిచిపెడితే బహువిస్తారమైన కృపచేత, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపుతారు ప్రభు. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. చెప్పండి, మీ మనసులో ఉన్న బాధ ఏమిటో. ఎవరు మిమ్మల్ని పదే పదే నిందిస్తూ, దూషిస్తూ, దుర్భాషలాడుతూ అవమానపరుస్తున్నారా? ఎవరికి చెప్పుకుందాం? ఎవరికైనా చెప్తే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, లేకపోతే అబాస్పాలు చేస్తారు. నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే ఒకే ఒక నిజదై ఉన్న ప్రభు. ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక నా జీవితంలో ఏది జరిగినా నా ప్రభు చూసుకుంటారు. ఆయనకు అన్నీ తెలుసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ స్వరూపి, కృపా వాత్సల్యం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేశమంతటా భయంకరమైన భీకరమైన వర్షాలు కురుస్తుంటే ఈ ఎమ్మిగనూరు ప్రాంతాన్ని మీరు ఎంత ప్రేమించారు నాయన. ఈ ప్రజల మీద మీకు ఎంత మమకారం నా తండ్రి. ఈ మాటలు ఈ బిడ్డలకు అందించడానికి ఇప్పటి వరకు ఆకాశం వైపు ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపే నాయన. మీరందరిని ఎరిగిన దేవుడు నాయన, ఆంతర్యములు ఎరిగిన దేవుడు. పరిశుద్ధాత్ముడా, ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో ఇప్పుడే నీరు కట్టి ఫలింప చేయండి నాయన. బిడ్డల హృదయాల్లో ఉన్న దుఃఖము, విచారము యేసు నామములో కొట్టివేయబడునుగాక. దుఃఖము, నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవునుగాక. బిడ్డల అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ఈ బిడ్డల కుటుంబాలు దీవించండి, సంతతిని ఆశీర్వదించండి, పాడి పంటలు ఆశీర్వదించండి నాయన. సభలు ఏర్పాటు చేసిన హోసన్న మందిర సంఘాన్ని ఫలింప చేయండి, అభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి. ఈ 3 రాత్రులు సభలు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మధ్యరాత్రి వేళ మీ బిడ్డలందరూ తిరిగి బయలుదేరి వారి వారి గ్రామాలకు, వారి వారి కుటుంబాలకు వెళుతుండగా మార్గం అంతట్లో మీ కృప కాపుదల దయచేయమని, క్షేమంగా గమ్యస్థానాలు చేర్చమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసము ఈ సభల్లో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి ఈ 3 రాత్రులు సభలు ప్రభు దీవెనకరంగా జరిగించినందుకు కొద్దిసేపు బిగ్గరగా స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఎంతగా ప్రభువును స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చుకోలేము. స్తోత్రం 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 స్తోత్రం. God bless you. స్తోత్రం స్తోత్రం.